హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఎస్బీఐ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటంటే నోటిఫికేషన్ అంటే ఎస్బీఐకి దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఈ బ్రాంచ్లలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అంటే పీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఎస్బీఐ నుండి వచ్చింది. మరి ఈ ఎస్బీఐని ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్బీఐ దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలుసుకోవడానికంటే ముందు అసలు ఇది ఏర్పాటు కావడానికి గల దారితీసిన పరిస్థితులు ఏంటో మీకు తెలియాలి. భారతదేశంలో బ్యాంకుల స్థాపన ఎప్పుడు ప్రారంభమైందంటే 1806 సంవత్సరంలో ప్రారంభమైంది. మరి ఎవరు ప్రారంభించారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తమ వ్యాపార అవసరాల కోసము మరియు ప్రభుత్వ నిధులను భద్రపరచడం కోసం బ్యాంకింగ్ వ్యవస్థ అవసరమని గుర్తించి 1806లో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఒక బ్యాంకును అయితే స్థాపించారు. ఏంటా బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ కలకత్తా. కేవలం 18వ దశకంలోనే 3 బ్యాంకులు స్థాపించారు. ఎవరు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. మొట్టమొదటిసారిగా 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తాను స్థాపిస్తే నెక్స్ట్ 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేని స్థాపించారు. అటు తర్వాత 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాసుని స్థాపించారు. ఈ 3 బ్యాంకులు ఎందుకు స్థాపించారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తమ వ్యాపార అవసరాల కోసము మరియు ప్రభుత్వం యొక్క నిధులు ఏవైతే ఉంటాయో వాటిని భద్రపరచాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకులను అయితే స్థాపించడం జరిగింది. ఈ బ్యాంక్ ఆఫ్ కలకత్తాను 1806లో స్థాపించారు. కాకపోతే 1809లో ఏమైందంటే ఈ బ్యాంక్ ఆఫ్ కలకత్తా కాస్త బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా మారిపోయింది. మరి ఈ 3 బ్యాంకులు కలిపి ఏమని పిలుస్తారంటే ప్రెసిడెన్సీ బ్యాంకులు అంటారు. మరి అటు తర్వాత ఏం జరిగిందంటే 1861 వరకు కూడా ఈ 3 బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ 3 బ్యాంకులు కూడా కరెన్సీ నోట్లను ముద్రించేవి. అంటే ఈ 3 బ్యాంకులకు ఉన్న అధికారం ఏంటంటే కరెన్సీ నోట్లను ముద్రించే అధికారం ఉన్నదన్నమాట. అటు తర్వాత ఏమైందంటే బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ 3 బ్యాంకులు కలిపారు. ఈ 3 బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1821లో. 1821 సంవత్సరం నుండి 1935 సంవత్సరం వరకు, అంటే ఆర్బీఐ ఏర్పడే నాటి వరకు కూడా ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మన భారతదేశానికి కేంద్ర బ్యాంకుగా పనిచేసింది. మరి అటు తర్వాత ఏం జరిగిందంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మరి భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి బలోపేతం చేయాలని చెప్పేసి అనుకొని ఏం చేసిరంటే గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలు అసలు అందుతున్నాయా, అందడం లేదా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏ కమిటీ అంటే అది ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ. ఈ కమిటీకి అధ్యక్షత వహించారంటే ఏడి గోర్వాలా వహించాడనమాట. బ్యాంకింగ్లు కేవలం నగరాల్లో మాత్రమే పనిచేస్తున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించలేదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించాలనే ఉద్దేశంతో ఏం చేసిరంటే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ బ్యాంకింగ్ యొక్క సేవలను గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించాలని చెప్పేసి ఈ ఏడి గోర్వాల కమిటీ చెప్పింది. ఈ ఏడి గోర్వాల కమిటీ సూచన మేరకు 1955లో ఏం చేసిరంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఈ చట్టాన్ని అనుసరించి 1955 జూలై 1వ తారీఖు నాడు ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి అయితే రూపాంతరం చెందింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అంటే పీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 1500 ఖాళీలు ఉన్నాయి. ఈ 1500 ఖాళీలలో
రెగ్యులర్ ఖాళీలు ఉన్నాయి, బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయి. రెగ్యులర్ ఖాళీలు వచ్చేసి 1446 ఖాళీలు ఉన్నాయి. అదే బ్యాక్లాగ్ ఖాళీలు వచ్చేసి 54 ఖాళీలు ఉన్నాయి. మొత్తం వచ్చేసి 1500 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ 1500 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే జూన్ 18వ తారీఖు 2026 నుండి ప్రారంభమై జూలై 8, 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు అర్హులు అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ 1, 2026 నాటికి కనీసంగా 21 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఏప్రిల్ 2వ తారీఖు 1996 నుండి ఏప్రిల్ 1, 2005 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ అండి. అంతకు ముందు జన్మించిన వాళ్ళు కానీ అంతకు తర్వాత జన్మించిన వాళ్ళు మాత్రం ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కాదు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నదా అంటే ఉన్నది. ఎంత ఉన్నదంటే ఓబీసీ నాన్ క్రిమిలియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు అయితేనేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ వాళ్ళు అయితేనేమో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ వాళ్ళు అయితేనేమో 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితేనేమో 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పీఓ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుంది. మరి కేవలం క్వాలిఫై అయితే సరిపోతుందా? పర్సంటేజ్ ఏమైనా కావాలంటే పర్సంటేజ్ అవసరం లేదండి, కేవలం మీరు పాస్ అయితే సరిపోతుంది. మరి బీటెక్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటే ఎలిజిబులే. కేవలం బీటెక్ వాళ్ళనే కాదండి, ఎనీ డిగ్రీ ఎల్ఎల్బిలో డిగ్రీ చేసినా, ఎంబీబీఎస్ చేసినా, బీటెక్ చేసినా, ఎనీ డిగ్రీ చేసినా వాళ్ళు ఎవరైనా కానీ ఈ పీఓ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి పర్సంటేజ్ అయితే లేదు. మరి డిగ్రీ చదివే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు సెప్టెంబర్ 30, 2026 నాటికి పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ వస్తే అంటే వచ్చే విధంగా ఉంటే వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకు 30వ తారీఖు 9వ నెల 2026 నాటికి ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా రావాలి. సివిల్స్ లాగానే పీఓలకు కూడా అటెంప్ట్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు మనం ఏ కేటగిరీకి ఎన్ని అటెంప్ట్ ఉన్నాయో తెలుసుకుందాం. జనరల్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 6 అటెంప్ట్స్ ఉంటాయి, అంటే 6 ఛాన్సెస్ ఉంటాయి. అదే జనరల్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయి ఉండి ఓబీసీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే జనరల్ వాళ్ళు కూడా ఓబీసీ వాళ్ళు మరియు ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చేసి 9 అటెంప్ట్స్ అయితే ఉంటాయండి. అదే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు అయితేనేమో వాళ్ళకి ఎటువంటి అటెంప్ట్స్ ఉండవండి, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. మరి ఈ అటెంప్ట్స్ని ఎట్లా లెక్క కడతారంటే ఉదాహరణకి ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ని తీసుకుందాం మనం. ఈ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఏం చేస్తాడంటే అప్లికేషన్ చేసుకుంటాడు. అప్లికేషన్ చేసుకొని ప్రిలిమ్స్ రాస్తాడు, ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాడు, కానీ మెయిన్స్ రాయాడు. దీనిని అటెంప్ట్గా పరిగణిస్తారా అంటే పరిగణించాడు. అంటే ఈయన అప్లికేషన్ చేసి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినప్పటికీ ఆయన ఒకవేళ మెయిన్స్ రాయకుంటే దానిని అయితే అటెంప్ట్గా పరిగణించరు. ఎప్పుడైతే మెయిన్స్ రాస్తారో అప్పుడు మాత్రమే ఒక అటెంప్ట్గా పరిగణిస్తారు. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, జనరల్ వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 750 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఎటువంటి ఫీజు అయితే లేదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 3 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని వచ్చేసి మెయిన్స్కి అయితే ఎంపిక చేస్తారు. ఈ మెయిన్స్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మరి ఎంపిక అనేది 3 దశల్లో జరుగుతుందని తెలుసుకున్నాము. మరి మొదటి దశ ఏంటి? ప్రిలిమ్స్. మరి ప్రిలిమ్స్ ఎలా ఉంటుందంటే మొత్తం వచ్చేసి 100 మార్కులకు అయితే ఉంటుందండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటుంది. మరి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఎంత ఉందంటే 1/4 ఉంది. మరి 100 క్వశ్చన్స్ 100 మార్కులకు సంబంధించి కేటాయించిన సమయం ఎంత అంటే కేవలం 1 గంట మాత్రమే, అంటే 60 నిమిషాల సమయాన్ని అయితే కేటాయించడం జరిగింది. మరి ఈ ప్రిలిమ్స్ సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ
ఎంపికకు సంబంధించి 3 దశలని చెప్పుకున్నాం. అందులో మొదటి దశ ప్రిలిమ్స్ అని చెప్పుకున్నాం. రెండో దశ వచ్చేసి మెయిన్స్. మరి మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ఈ మెయిన్స్ ఎగ్జామ్లో 2 సెక్షన్లు ఉంటాయండి. ఒకటి ఆబ్జెక్టివ్ టెస్ట్ అని, 2 డిస్క్రిప్టివ్ పేపర్ అని. ఈ రెండిట్లో మొదటి పేపర్ వచ్చేసి అంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుందంటే 200 మార్కులకు ఉంటుంది. అదే డిస్క్రిప్టివ్ పేపర్ ఎన్ని మార్కులకు ఉంటుందంటే 30 మార్కులకు ఉంటుంది. మొత్తం వచ్చేసి 230 మార్కులకు ఉంటుంది. మరి ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్లో సిలబస్ ఏముంది అంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్ లేదా ఎకానమీ లేదా బ్యాంకింగ్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. మొత్తం వచ్చేసి 200 మార్కులు, 170 క్వశ్చన్స్. మరి ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉందండి. ఎంత ఉందంటే 1/4 ఉంది. అంటే 4 క్వశ్చన్లు తప్పైతే 1 మార్క్ అయితే కోల్పోతారు. ఎంపికలోని మరో దశన మూడో దశ ఏంటిదంటే సైకోమెట్రిక్ టెస్ట్. సైకోమెట్రిక్ టెస్ట్తో పాటు గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది మరియు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కేటాయించిన మొత్తం మార్కులు ఏంటంటే 50 మార్కులు. ఈ 50 మార్కుల్లో గ్రూప్ ఎక్సర్సైజ్కి వచ్చేసేమో 20 మార్కులు, ఇంటర్వ్యూకి వచ్చేసేమో 30 మార్కులు. ఇప్పుడు ఫైనల్ సెలక్షన్ ఎలా చేస్తారంటే మెయిన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగాను మరియు ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగాను మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే అందులో ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళని, ఇందులో ఎవరు ఎక్కువ వస్తాయో వాళ్ళని, ఈ రెండింటిని కలిపి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళనైతే ఈ పోస్టులకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. మెయిన్స్లో వచ్చేసి 230 మార్కులు అని చెప్పుకున్నాం. అదే గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్కులు అని చెప్పుకున్నాం. ఈ రెండింటిని కూడా నార్మలైజ్ చేసిరండి. ఎలా చేసిరంటే ఈ 230 మార్కులు ఏ విధంగా చేసిరంటే 75 మార్కులకు కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. అదే ఈ 50 మార్కులు ఏవైతే ఉన్నాయో వీటిని 25 మార్కులుగా కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు నార్మలైజ్ చేసిన తర్వాత మొత్తం మార్కులు ఏంటంటే 100 మార్కులు. ఈ 100 మార్కులలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళనే ఈ పోస్టులకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ప్రిలిమ్స్కి అయితేనే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చాడు, మెయిన్స్కి అయితేనేమో మరో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చాడండి. అదే మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏలూరు, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం వీటినైతే ప్రిలిమ్స్కి ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. అదే మెయిన్స్కి వచ్చేసరికి గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం కేవలం మెయిన్స్కి వచ్చేసి 3 మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. అదే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వీటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది కేవలం ప్రిలిమ్స్కి మాత్రమే. అదే మెయిన్స్కి వచ్చేసరికి హైదరాబాద్, ఖమ్మం కేవలం 2 మాత్రమే మెయిన్స్కి అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టులో ఉండవచ్చు అండి. అదే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉండొచ్చు. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్లో అయితే ఇవ్వడానికైతే అవకాశం ఉందండి. మరి ఈ పోస్టులకు ఎంపికైన వాళ్ళకి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి 48,480 రూపాయల జీతం అయితే ఉంటుందండి. అంటే 48,480 రూపాయల నుండి ₹1,00,000 జీతం అయితే ఉంటుందండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.